కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ రెండు టీంలు కూడా ఈ సీజన్ తమ ఫస్ట్ మ్యాచ్ లో 200 పైన చేసి కూడా ఓడిపోయారు. కేకేఆర్ ఎంఐ పైన తమ బ్యాటింగ్ తో 220 చేసింది కానీ తమ బౌలింగ్ తో డిఫెండ్ చేసుకోలేకపోయింది. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ లో మాత్రం అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఇక బౌలింగ్ లోనే గన్ బౌలర్స్ అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కనిపించలేదు. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో 200 చేసింది కానీ ఇషాన్ కిషన్, అంకిత్ వర్మ అండ్ క్లాసెన్ నాక్స్ వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వికెట్ కి తగ్గినట్టు ఆడకుండా స్టార్టింగ్ నుంచే పెద్ద షాట్స్ కి వెళ్లడంతో తొందరగా అవుట్ అవ్వడం జరిగింది. అండ్ ఇక బౌలింగ్ లో మాత్రం ఒకరికి మించి ఒకరు రన్స్ ఇవ్వడం చూసాము. కేకేఆర్ బౌలింగ్ తో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన 30 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ 10 మ్యాచెస్ అండ్ కేకేఆర్ 20 మ్యాచెస్ గెలిచింది. అండ్ లాస్ట్ సీజన్ లో వీళ్ళ మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్, మరొక మ్యాచ్ కేకేఆర్ గెలిచింది. అండ్ ఇక ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతున్నారు. ఇక్కడి వికెట్ మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా అండ్ గ్రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ అంటేనే హై స్కోరింగ్ మ్యాచ్ లకు పెట్టింది పేరు. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ను కొలాబ్ చేయడానికి స్లో బ్యాటింగ్ వికెట్ ను ఇస్తే అది కేకేఆర్ బ్యాటింగ్ కు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే రెండు టీంలు కూడా బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వికెట్ నే చూడొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 250 పైన రన్ స్కోర్ బోర్డ్ పైన పెడితే అది సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి స్కోర్ బోర్డ్ ప్రెజర్ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ చాలా చిన్నది అండ్ సెకండ్ హాఫ్ లో డ్యూ కూడా వస్తుంది కాబట్టి చేజింగ్ చేసే టీం కే ఇక్కడ హైయెస్ట్ విన్నింగ్ పర్సెంట్ ఉంది. ఇక కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్ కు వచ్చేస్తే కెప్టెన్ అజింక్య రహానెతో ఫినాలేను ఓపెన్ చేస్తారు. ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్ లో సూపర్ స్టార్ట్ ని ఇచ్చారు. నంబర్ 3 లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్ లో సూపర్ 50 చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంక్రిస్ రఘువంశీ నంబర్ 4 లో, నంబర్ 5 అండ్ నంబర్ 6 లో రింకు అండ్ రమన్దీప్ ఫినిషర్స్ గా, నంబర్ 7 లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అంకుల్ రాయ్, నంబర్ 8 లో సునీల్ నారాయణ్ అండ్ నంబర్ 9 లో మరో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, నంబర్ 10 లో రైట్ ఆర్మ్ పేసర్ వైభవ్ అరోరా, నంబర్ 11 లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్స్ ముజర్బానీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గా కార్తిక్ త్యాగి అండ్ మనీష్ పాండే కనిపిస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్ కు వచ్చేస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. నంబర్ 3 లో మ్యాన్ ఇన్ ఫార్మ్ కెప్టెన్ ఇషాన్ కిషన్, నంబర్ 4 లో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5 లో డేంజరస్ క్లాసెన్, నంబర్ 6 లో బిగ్ హిటర్ అంకిత్ వర్మ. ఫస్ట్ మ్యాచ్ లో పెద్ద ఇంపాక్ట్ చూపేయకపోయినా సలీల్ అరోరాకి మరో ఛాన్స్ ఇస్తారు అండ్ తను నంబర్ 7 లో ఆడతాడు. నంబర్ 8 లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బ్రెడెన్ కేస్ ని ఆడించాలి సో దట్ బౌలింగ్ స్ట్రెంత్ పెరుగుతుంది. నంబర్ 9 లో హర్ష్ దుబే, ఫస్ట్ మ్యాచ్ లో 2 వికెట్స్ తీసిన డేవిడ్ పెయిన్ నంబర్ 10 లో అండ్ నంబర్ 11 లో జయదేవ్ ఉన్నట్టు ఆడతాడు. అండ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్షల్ పటేల్ ఉంటాడు. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి పెద్ద నాక్స్ రావాలి. కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో ఓకే అనిపించిన బౌలింగ్ లో బాగా పర్ఫామ్ చేసే టీమే ఈ మ్యాచ్ లో గెలుస్తుంది. అండ్ దీనిపై మీరేమంటారు కామెంట్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.